హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మౌలి. మీరు చూస్తున్నారు మౌలి టెక్ ఇన్ తెలుగు. ఈరోజు ఒక సరికొత్త అన్బాక్సింగ్తో మీ ముందుకైతే రావడం జరిగింది. సో అదేంటి కాదు, ఒక స్మార్ట్ ప్లగ్ అని చెప్పుకోవచ్చు. సో ఈ స్మార్ట్ ప్లగ్ యూజ్ చేసి మనం ఏ పనులు చేసుకోవచ్చు. సో అసలు ఈ స్మార్ట్ ప్లగ్స్ అనేవి మనకి డైలీ లైఫ్లో ఎలా యూజ్ అవుతాయి, అలాగే ఒక నాన్ స్మార్ట్ ఆబ్జెక్ట్ని లేదంటే ఒక నాన్ స్మార్ట్ ఎలక్ట్రానిక్ డివైస్ని ఒక స్మార్ట్ డివైస్గా ఎలా చేంజ్ చేసుకోవాలనేది ఈ యొక్క అన్బాక్సింగ్తో మనకి ఈరోజు ఈ వీడియోలో అయితే చూసుకోవచ్చు. సో వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నేను చేస్తున్న వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో షేర్ చేయండి. మీరు కనుక ఆన్లైన్లో షాపింగ్ చేసే అలవాటు కనుక ఉన్నట్లయితే మన టెలిగ్రామ్ ఛానల్లో మనకి లూట్ డీల్స్ అనేవి ఎప్పటికప్పుడు పోస్ట్ చేయడం జరుగుతుంటుంది. రీసెంట్గా మనం చూసినట్లయితే చాలా వరకు హెడ్ ఫోన్స్ కానీ లేదంటే చాలా వరకు మొబైల్స్ కానీ లూట్ డీల్స్లోనే చాలా మంది కూడా యాక్సెస్ చేయడం జరిగింది. ఇందులో మనకి ఏంటంటే ఎప్పటికప్పుడు కూడాను అమెజాన్లో కానీ, ఫ్లిప్కార్ట్లో కానీ, లేదంటే మింత్రాలో కానీ, ఏజియోలో కానీ ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ సైట్ లో కూడాను మనకి ఎప్పటికప్పుడు లూట్ డీల్స్ అన్ని కూడాను కలెక్ట్ చేసి మీ అందరికీ కూడాను వెంటనే పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇంకెందుకు ఆలస్యం, వెంటనే టెలిగ్రామ్ ఓపెన్ చేసి మౌలి టెక్ డీల్స్ అని చెప్పేసి సెర్చ్ చేసినట్లయితే ఈ లోగోతో మనకైతే ఛానల్ అయితే రావడం జరుగుతుంది. సో అక్కడ నుంచి మీరు ఈజీగా జాయిన్ అవ్వచ్చు. సో ఇది వచ్చేసరికి మనకి హీరో గ్రూప్ నుంచి వచ్చే క్యూబో అనే కంపెనీ అనమాట. సో ఇది అయితే మనకి హీరో గ్రూప్ నుంచి అయితే వస్తుంది. సో ఇందులో మనకి మనకి స్మార్ట్ ప్లగ్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసరికి మనకి 16 amps. సో మనకి ఇందులో 6 amps ఉంటాయి, తర్వాత 16 amps. సో ఈ 16 amps అనేది మనకి ఏదైనా ఎయిర్ కండిషనర్ కానీ లేదంటే వాటర్ గీజర్స్ కానీ, సో ఇట్లా హెవీ డ్యూటీ ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటికి మనం యూజ్ చేసుకోవచ్చు. లేదంటే నార్మల్గా 16 amps కంటే తక్కువ ఉన్న 6 amps కానీ 10 amps కానీ ఇట్లా వచ్చే డివైజెస్ కూడాను మనం యూజ్ చేసుకోవచ్చు. రిఫ్రిజిరేటర్స్ కానీ, సో ఇట్లాంటి వీటికి యూజ్ చేసుకోవచ్చు అని చెప్పుకోవచ్చు. సో డివైస్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది. సో ఇది మనకి బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకి పవర్ బటన్ అయితే ఒకటి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ పవర్ బటన్ ఇవ్వడం వల్ల మనకి ఏమవుతుందంటే ఎప్పుడైనా సరే మన ఫోన్ అందుబాటులో లేనప్పుడు మనం మాన్యువల్గా ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవడానికి మనకి యూజ్ అవుతుంది. అండ్ అలాగే ఇక్కడ చిన్న లైట్ ఉంటుంది. ఈ లైట్ మనకి ఇండికేటర్ అని చెప్పుకోవచ్చు. సో ఈ డివైస్ తీసుకున్నాక ఇందులో మనకి ఈ క్యూబో యాప్ అనేది ఒకటి రావడం జరుగుతుంది. సో ఈ క్యూబో యాప్లో మనకి ఈ డివైస్ని అయితే కనెక్ట్ చేసుకొని స్క్రీన్ పైన మీరు చూడొచ్చు నేను ఎలా కనెక్ట్ చేశాను ఏంటనే. సేమ్ యాజ్ ఈజ్గా సింపుల్గా ఉంటుంది, కనెక్ట్ చేసుకోవచ్చు. ఒక నేమ్ అయితే ఇచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏసీ కోసం ఇది పర్చేజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ నేను ఏసీ అని చెప్పేసి పెట్టుకున్నాను. అలాగే మీరు కావాలంటే వాటర్ గేజర్ అని కానీ లేదంటే ఇంకా ఏదైనా మిక్సీ కానీ లేదంటే రిఫ్రిజిరేటర్స్ కానీ, సో ఇట్లా మీకు కావాల్సిన ఏ డివైస్ కావాలనుకున్నా సరే వాటికి నేమ్స్ అయితే పెట్టుకోవచ్చు. సో మెయిన్గా ఇందులో వచ్చే అడ్వాంటేజెస్ ఏంటంటే ఇది ఎప్పుడైనా సరే ఇఫ్ ఇన్ కేస్ మీ ఇంట్లో కనుక ఇంటర్నెట్ ఉంది, ఈ ఇంటర్నెట్కి ఈ ప్లగ్ కనెక్ట్ చేస్తున్నట్లయితే మీరు బయట ఎక్కడున్నా సరే, వరల్డ్ ఎక్కడున్నా సరే ఈ ప్లగ్ని యాక్సెస్ చేయొచ్చు త్రూ ఇంటర్నెట్ ద్వారా. ఇఫ్ ఇన్ కేస్ మీరు బయట ఉన్నారు, ఇంటికి వచ్చేలోపు మీ యొక్క ఏసీ ఆన్ చేయాలనుకున్నట్లయితే మీరు వచ్చే 10 minutes ముందో లేకపోతే 15 minutes ముందో మీరు బయట నుంచే ఈ ప్లగ్ని ఆన్ చేసుకున్నట్లయితే మీ ఇంట్లో ఏసీ ఆటోమేటిక్గా ఆన్ అవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే మీ దీంట్లో షెడ్యూల్స్ కూడా పెట్టుకోవచ్చు. మీరు నైట్ పడుకునేటప్పుడు మీకు ఒక 1 hour లేదంటే 2 hours మాత్రమే ఏసీ కావాలి, తర్వాత ఒక 3 hours ఆఫ్ అవ్వాలి, మళ్ళీ ఒక 2 hours తర్వాత మళ్ళీ ఆన్ అవ్వాలి అనుకునే స్కెడ్యూల్స్ కనుక మనం చేసుకున్నట్లయితే ఇది ఈజీగా స్కెడ్యూల్స్ చేసుకోవాలని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే తర్వాత ఫీచర్ వచ్చేసరికి ఎనర్జీ కన్జంప్షన్ మానిటరింగ్. సో మీరు డైలీ ఎంత ఎనర్జీ మనకి కన్జ్యూమ్ అవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏసీ కోసం వాడుతున్నాను కదా, నేను ఒక 2 hours కానీ లేదంటే ఒక డే అంతా కూడా రన్ చేసినప్పుడు నాకు ఎంత ఎనర్జీ కన్జ్యూమ్ అవుతుంది అనేది మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. సో నేను అలా డైలీ కూడాను మానిటర్ చేసుకోవచ్చు. సో ఇఫ్ ఇన్ కేస్ నేను ఎక్కువగా యూజ్ చేస్తున్నాను అనుకున్నట్లయితే మనకి ఎంతవరకు కావాలో అంతవరకే మనం పర్ డే నాకు ఒక 5 units మాత్రమే నేను యూజ్ చేయగలను, ఎట్లయితే నా కరెంట్ బిల్ కరెక్ట్గా వస్తుందనే ఒక అవగాహన ఉండేటప్పుడు మనం ఈ యూసేజ్ బట్టి మన ఈ ఎనర్జీ కన్జంప్షన్ మానిటర్ వల్ల మనం ఏమవుతుందంటే మనకి ఎంతవరకు యూజ్ చేయగలం అనేది మనం ఈజీగా మనం మానిటర్ చేసుకోవచ్చు అని చెప్పుకోవచ్చు. అలాగే ఇది వైఫై టెక్నాలజీ అండ్ అలాగే బ్లూటూత్ టెక్నాలజీతో కూడా పనిచేస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ మీ ఇంట్లో ఇంటర్నెట్ కనెక్షన్ లేదు అనుకునేటప్పుడు మీరు బ్లూటూత్తో కూడా ఈ ప్లగ్ కనెక్ట్ చేసి ఆపరేట్ చేయొచ్చు. బట్ బ్లూటూత్తో కనెక్ట్ చేసినప్పుడు మీ యొక్క బ్లూటూత్ రేంజ్ ఉన్నంత వరకు మాత్రమే ఈ ప్లగ్ అనేది మొబైల్తో ఆపరేట్ చేయొచ్చు. అదే మీకు వైఫై నెట్వర్క్తో కనెక్ట్ అయినట్లయితే మీరు ఓవరాల్గా వరల్డ్ వైడ్ ఎక్కడున్నా సరే మీ యొక్క ఫోన్ ఇంటర్నెట్ కనెక్ట్ అయినప్పుడు, అలాగే ఈ ప్లగ్ కూడా ఇంటర్నెట్కి కనెక్ట్ అయి ఉంటే ఎక్కడి నుంచి అయినా సరే ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. అలాగే ఇది వాయిస్ కంట్రోల్తో కూడా రావడం జరుగుతుంది.
మనకి డిఫాల్ట్గా మనకి అలెక్సా ఉంటుంది కదా, అలెక్స్తో కూడాను ఇది వర్క్ అయ్యి మనకి ఈజీగా మనకి ఆపరేట్ అవ్వడం జరుగుతుందని చెప్పుకోవచ్చు. అలాగే గూగుల్తో కూడాను ఇది వర్క్ అవ్వడం జరుగుతుందని చెప్పుకోవచ్చు. సో ఈ 2 వాయిస్ అసిస్టెంట్స్తో కూడాను ఇది ఈజీగా వర్క్ అవుతుందని చెప్పుకోవచ్చు. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక ఈ స్మార్ట్ ప్లగ్స్ తీసుకోవాలి అని అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఇందులో మనకి 600 రూపీస్ నుంచి కూడా స్టార్టింగ్ అయ్యి చాలా మనకి 2000, 3000 వరకు కూడాను వేరియస్ బ్రాండ్స్లో మనకి స్మార్ట్ ప్లగ్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. మీకు మీ కన్వీనియంట్ బట్టి, మీ యూసేజ్ బట్టి మీకు ఏది కావాలో చూజ్ చేసుకోవచ్చు. మేజర్గా మెయిన్గా మనకి ఏంటంటే ఈ స్మార్ట్ ప్లగ్స్ వల్ల యూసేజ్ అనేది చూసుకున్నట్లయితే ఏదైనా ఒక నాన్ స్మార్ట్ డివైస్ని, ఇఫ్ ఇన్ కేస్ నేను ఆల్రెడీ ఒక ఏసీని అయితే పర్చేజ్ చేశాను, ఇది నాన్ స్మార్ట్ డివైస్. ఇప్పుడు ఇది స్మార్ట్గా కన్వర్ట్ చేయాలనుకుంటే నాకు వేరే ఆప్షన్ లేదు. ఓన్లీ ఏదైతే ఈ స్మార్ట్ ప్లగ్స్ ఉంటాయి, ఈ స్మార్ట్ ప్లగ్స్ని నేను పర్చేజ్ చేసుకొని వీటిని నేను స్మార్ట్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ నేను ఎక్కడి నుంచి బయట నుంచి అయినా ఆపరేట్ చేసుకోవచ్చు, నేను ఏదైనా స్కెడ్యూల్స్ పెట్టుకోవచ్చు, లేదంటే ఎనర్జీ కన్జంప్షన్ కూడాను నాకు ఎంత అవుతుంది ఏంటనేది నేను ఈజీగా మానిటర్ చేసుకోవడానికి నాకు బాగా యూజ్ అవుతుందని చెప్పుకోవచ్చు. సో ఇది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ మౌలి సైనింగ్ ఆఫ్.